కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. భీష్ముడు ధర్మజున కాశ్రయం బెప్పుడు నపరిత్యాజ్యం బని చెప్పుట. కందము. కాశీదేశంలో ఒక వేటగాడున్నాడు. వాడొక రోజున వేటకు పోయి విషం పూసినవాడి అయిన బాణాన్ని ఒక లేడీపై ప్రయోగించాడు. అది తప్పిపోయి చెట్టుకు గ్రుచ్చుకున్నది. కందము. పూలతో కాయలతో ఏపుగా పెరిగిన ఆ చెట్టు ఆ బాణానికి నిలువునా మాడిపోయింది. దాని తొర్రలో ఒక పెద్ద చిలుక కాపురముండేది. గొప్ప పేరుగల అన్నమాటకు అర్థం పద్యంలో ఉన్నది. కందము. ఆ చిలుక గాలికి ఎండకు బెదరక ఎండిన ఆ చెట్టునే ఆశ్రయించుకుని ఉన్నది. ఇన్నాళ్లు ఆ చెట్టు తనకాశ్రయం ఇచ్చిందన్న గౌరవ భావమే ధైర్యం కాగా ఎటూ పోలేదు. ఉత్పలమాల. ఇంద్రుడు చిలుక వృత్తాంతం తనంత తాను తెలుసుకుని చిలుక దగ్గరకు వచ్చి, ఓ చిలుక, ఈ అడవిలో ఫలసమృద్ధి గల చెట్లు ఎన్నో ఉన్నాయి కదా, ఇంకా ఈ ఎండిన చెట్టునే ఆశ్రయించి దేనికున్నట్లు అని అన్నాడు. వచనము. అనగా విని ఆ చిలుక. చంపకమాల. చెట్లు పండినప్పుడు ఉండటం, ఎండినప్పుడు విడిచిపెట్టి పోవటం కృతజ్ఞత కదా మహేంద్ర అని చిలుక అనేటప్పటికీ ఇంద్రుడనుకున్నాడు, అరే, ఇది పూర్వజన్మ వాసన విశేషం వలన నన్ను గుర్తుపట్టగలిగింది కనుక ఈ గొప్ప పక్షికి వచనము శుభం చేస్తానుగాక. నిశ్చయించటం. కందము. రాజా, ఇంద్రుడావిధంగా మనస్సులో భావించుకుని చిలుకతో మహాసుఖమా, నీ మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి కనుక నీకేదైనా వరమిస్తాను కోరుకొమ్ము అన్నాడు. వెంటనే చిలుక, స్వామి, ఈ చెట్టుకు పూర్వవైభవాన్ని అనుగ్రహించుము అని అన్నది. చూచావా ఆ చిలుక ఎంత గొప్పదో, తనకు ఏ మేలు కోరుకోకుండా చెట్టు మేలును కోరింది. ఆట వెలది. కౌరవులలో ఉత్తముడా. ఇంద్రుడు అమృతం చల్లి చెట్టుకు పూర్వ వైభవం కంటే గొప్ప వైభవాన్నిచ్చాడు. తనను కాపాడిన వారిని మంచి ఆశ్రితులు ఇట్లాగే రక్షిస్తారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. విభునకుం బాటింపవలయు వారిని భీష్ముడు ధర్మజునకు జెప్పుట. వచనము. అనగా విని ధర్మరాజు ఆశ్రితులలో ఎవరిని ఎట్లా యజమానులు ఆదరించాలి అని అడుగగా భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి. రాజా, వినుము. తపస్సు, వేదాధ్యయనం వంటి కర్మలు చేయటం వలన అభయలోకాలను అరచేతిలో పెట్టగల బ్రాహ్మణులను గౌరవించాలి. వారు సతికి పతివలే రాజుకు యజమానులు. వారి మాటలు పావనమైనవి. ఇంద్రుడికైనా సరే వారు హర్షిస్తే సుఖం, అలిగితే కీడు కల్పించగలరు. రాజు విప్రుడిని కొడుకువలె కాపాడాలి, గురువువలె చూడాలి, అగ్నివలె పూజించాలి. దీనికి సంబంధించిన వేద సంభాషణం చెప్పుతున్నాను, ఏకాగ్రబుద్ధివై వినుము. వచనము. వేదాలు తమలో తాము చర్చిస్తున్న వేళ. సీసము. తేటగీతి. కురువంశంలో పవిత్రమైనవాడా, మునుల ద్వారా వింటున్నాము. బ్రాహ్మణ జాతికి అవమానం చేస్తే పూర్వం చేసిన పుణ్యం నశిస్తుందని ఋగ్వేదం చెప్పుతున్నది. విప్రులకు చేసే దానం, జపం, హోమం మొదలైన వైదిక కర్మల కంటే ఎక్కువైనదని యజుర్వేదం చెప్పుతున్నది. ఒక నెల బ్రాహ్మణులను పూజిస్తే పాపాలన్నీ తొలగుతాయని సామవేదం చెప్పుతున్నది. పైకులం వారిని చూచి ఆదరించకుండా ఉండటం కంటే ఆలోచించి చూస్తే మరొక ఆపదలేదని అథర్వణవేదం తెలుపుతున్నది. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు బర్మమైన ధర్మంబు చెప్పుట అని చెప్పి మరల భీష్ముడిట్లా ధర్మరాజుతో అన్నాడు. నీవలనే మద్రరాజు వ్యాసమహర్షి పాదాలకు నమస్కరించి జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమే దని అడిగితే ఆ మహర్షి చెప్పాడు, నిర్మల చరిత్ర. యజ్ఞమూర్తి, యజమానమూర్తి, యజ్ఞకలనమూర్తి, యజ్ఞఫలమూర్తియే విష్ణువు. అతడిని తెలియటమే ఉత్తమ జ్ఞానం. ఆ విష్ణువే ఈ కృష్ణుడు. వచనము. వ్యాసమహర్షి ఇట్లా చెప్పి ఇంకా అన్నాడు, శల్య, కొంతమంది బ్రాహ్మణులు ఒకసారి కృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందే నాతో అన్నారు,
ఇతడు యాదవుడైన వసుదేవుడికి కంసుని చెల్లెలు దేవకికి పుట్టిన బాలుడు, ఇతడిని యజ్ఞపురుషుడైన విష్ణువంటావేమిటి అని. అది విని కృష్ణుడు నవ్వుతూ నాతో అన్నాడు, వీళ్ల ప్రశ్నలకు సరిపోయే సమాధానం చెప్పుము అని. అప్పుడా దేవుడికి నమస్కరించి నేనిట్లా అన్నాను, ఆట వెలది. బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలమేమంటే శ్రీకృష్ణుడే వేదమయుడు, వేదవేద్యుడు, వేదార్థం తెలిసిన పండితులకు ఇష్టుడైనవాడని తెలియటమే. వచనము అనగా వినివారా భావనతో ధన్యులైనారు అని చెప్పగా విన్న శల్యుడు స్వచ్ఛమైన మనస్సు కలవాడే, మహామాలిన్యాలన్నీ పోగా ధన్యుడైనాడు. ధర్మజ, నీకీ విషయం తెలిసిందే, అయినా నీ మనస్సును పరిశుద్ధం చేయటానికి ఇది చెప్పాను అని చెప్పగా విని ధర్మరాజు గరుత్మంతుడు మహాత్ముడని విన్నాను, అతడి కథ వినాలని ఉన్నది చెప్పవా అని ప్రార్థించాడు. భీష్ముడు శ్రీకృష్ణుడిని చూచి స్వామి, నీవే ఆ గరుత్మంతుడవని విన్నాను అన్నాడు. ఆయన కూడా తెల్లని కన్నులు విప్పారుగా ముఖం వికసింపచేసుకొని, మంచిది, ఈ రాజు కోర్కె తీర్చటం ముఖ్యం కనుక చెప్పుమనగా ఆ భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. భీష్ముడు ధర్మజనకు గరుత్మంతుని చరిత్రంబు చెప్పుట. కద్రువ వినత కశ్యప బ్రహ్మకు భార్యలు, వారికి దయతో వరాలిస్తాను కోరుకొమ్మన్నాడు ముని. కద్రువ 1000 మంది, వినత 2 కొడుకులు కావాలని వేడుకున్నారు. ఆయన అట్లాగే జరుగుతుందని అన్నాడు. తర్వాత కద్రువకు 1000, వినతకు 2 గ్రుడ్లు కలిగితే వారు వాటిని కుండలలో పెట్టి కాపాడుతున్నారు. 500 గతించినాక కద్రువ 1000 గ్రుడ్ల నుండి 1000 పాములు పుట్టి అధిక బలము తేజస్సుతోనూ పెరుగుతుండగా వినత గ్రుడ్లు 2 పగలనేలేదు. కందము రాజా, సవతి కద్రువను చూచి దోహకం అసూయ కలుగగా వినత తొందరపడి ఒక గ్రుడ్డు పగులకొట్టింది. ఇది నియమాన్ని తప్పటం, సృష్టి నియమాన్ని కాదనటం. ఆ గ్రుడ్లు వాటంతటవే పిగిలి పిల్లలు పుట్టాలి తప్ప పగులకొట్టితే ఎట్లా? అది అనీతి. వచనము పగులగొట్టగా అందులో నుండి కందము ఊర్ధ్వశరీరం మాత్రం కల పక్షి పుట్టింది. ఆ తల్లి ఆ కొడుకును చూచి కన్నీళ్లు కారుస్తూ దుహకంలో మునిగిపోయిన మనస్సుతో. వచనము నిశ్చేష్టురాలై ఉండగా ఆ గ్రుడ్డు నుండి పుట్టిన పక్షి చంపకమాల. మహాబలవంతులమై గొప్ప శరీరాలతో 2 పుట్టేవాళ్లం, ఆ పరిణతిని పొందనివ్వకుండా చేశావు. కేవలం నీ సవతి పైనున్న అసూయ చపలత్వం వలన, కనుక దానికి ఫలమనుభవించుము. నీ సవతికి దాసివై బ్రతుకుమని తీరని దుహకంతో శపించాడు. కందము పాపం సవతి సంతానాన్ని చూచి వాపోయి ఈ పనిచేస్తే జరిగింది. సరిగా అవయవాలు ఏర్పడకుండానే కొడుకు పుట్టాడు. తనను సరిగా పెరగనివ్వకుండా చేసిన తల్లి మాత్సర్యం, దోహక చాపల్యం చూచి కొడుకుకు కోపం వచ్చి శపించాడు. అట్లా పుట్టిన కొడుకును చూచి దోహకపడింది. ఆ తల్లి కొడుకు శాపానికే భయపడుతుందా? ఈ సంకటంలో ఆమె తెల్లబారిపోయింది, వణికింది, భయంతో కంపించిపోయింది. అమాయకురాలైన ఆ తల్లి నాయనా నన్నా శపించావన్నట్లు తన ముఖాన్ని చూస్తూ నిలబడిపోతే కొడుకు గుండె కరిగి నీరైపోయింది. అమ్మ, ఇది సృష్టికర్త సంకల్పం వలన వచ్చింది, భయపడకుము అని ఓదార్చాడు. వచనము మళ్ళీ ఇంకా శార్దూల విక్రీడితము. ఈ ఉన్న గ్రుడ్డునైనా జాగ్రత్తగా కాపాడుకొమ్ము. ఇంకా 500 ఏండ్లు గడిచిన తరువాత నాకు తమ్ముడు జన్మిస్తాడు. ఆ పుట్టేవాడున్నాడేవాడు మహాదర్పం కలిగి గొప్ప బలశాలియే, నా తేజస్సునంతా తాను పొందిన ఆకారంతో జన్మించి ముల్లోకాలకు ఆశ్చర్యం కలిగిస్తూ నీకానందం కలిగిస్తూ నీ దాస్యాన్ని పోగొట్టుతాడు. వచనము ఈ విధంగా పెద్ద కొడుకు వికలాంగుడు కావటం, శాపం రావటంతో గుండె చెదరిపోయిన తల్లి ఆ పెద్ద కొడుకు చెప్పిన కాలం కొరకు నిరీక్షిస్తూ ఆ గ్రుడ్డును కాపాడుతూ ఉండగా కాలం తిరిగి వచ్చింది. 500 ఏళ్లు గడిచిపోయాయి. చంపకమాల. ధర్మరాజా, గరుత్మంతుడు రెక్కలు కలవాడు జన్మించాడు. అతడెట్లా ఉన్నాడంటే అతడు బలిసిన మెడతో, బలిష్టమైన దేహంతో, అగ్నివలే జ్వలించే ముఖంతో, ఎర్రని నేత్రాలతో, కాంతితో ప్రకాశించే బాలసూర్యుడి వంటివాడు. సర్వలోకాల నేత్రాలకు పండుగను కల్పించేవాడు, ఆనందదాయకుడు అయినవాడు. కందము ఆ వేళ ఎర్రని శరీరం కల వినత మొదటి కొడుకు అరుణుడు సంతోషించి సూర్యుడిని సేవించటానికి ఇష్టపడి ఆకాశంలో ఎగిరిపోయాడు. తమ్ముడు పుట్టేంతవరకు తల్లిని కాపాడుకుంటూ తోడుగా ఉన్నాడని భావం. మత్తేభము
గరుత్మంతుడు పుట్టినప్పుడే తల్లిని వదలి తన ఇష్టానుసారంగా బ్రహ్మ సృష్టించిన ఆహారానికే లోకాలన్నీ క్రీడగా విహరిస్తుంటే ఈ సిద్ధ సాధ్యులైన దేవతలందరూ తనను ముద్దు చేస్తుండేవారు. వచనము: ఆ సమయంలో ఆటకే వెళ్లి ఒకచోట సీసము, తేటగీతి మదించిన మగ కోకిలలు ముక్కులతో చిగురాకులను చీలుస్తూ ఆడుతూ గొంతెత్తి పాడుతున్నాయి. వాటి పాటల అందాలను, పూల తేనెలు త్రాగిన మత్తుతో మురిసే తుమ్మెదల ఝంకారాల అందాలను, పండ్లరసం త్రాగి తమలో చెలరెగుతూ అరుస్తున్న చిలుక గుంపుల ధ్వనులను, చెరువులలోనూ వాటి చుట్టుపట్ల కూడిమాడి ఆటలాడే హంసల గుంపుల నడకల అందాలను, కెరటాలు కెరటాలుగా వస్తూ తీగెలలో చిక్కుపడుతూ వచ్చే లేతగాలి స్పర్శకు ఆనందిస్తూ సముద్రతీరంలో ఉన్న చెట్ల తోపులలో వినత కద్రువలనే సవతులిద్దరూ క్రింది వచనంతో అన్వయం. వచనము: విహరిస్తున్న సమయంలో చంపకమాల. పద్యమంతా అందమైన తెల్లని గుర్రం వర్ణన. ఆ తెలుపు ఎంత అందంగా ఉన్నదంటే చంద్రకాంతిని మూసలో పోసి చేసినట్లు, పాలసముద్రపు అలను తెచ్చి శిల్పంగా చెక్కినట్లు, శివుడి జడల కలంకారమైన దేవతా గంగలోని నురుగుతో చేసినట్లు ఆశ్చర్యంగా ఉన్న ఆ గుర్రాన్ని అల్లంత దూరంలో అందమైన కళ్లతో ఆస్వాదించారు. వచనము: ఇష్టానుసారంగా వచ్చిన ఇంద్రుడి అశ్వమైన ఉచ్చైశ్రవాన్ని చూచి కందము వినత అన్నది, అబ్బా, ఇంత తెల్లని కాంతితో గుర్రం ఎంత అందంగా ఉన్నదే అని అంటే విని కద్రువ అన్నది, తోక నల్లగా ఉన్నది కదా అని. చంపకమాల: అట్లా అనేసరికి వినత అన్నది నవ్వులాటగా అన్నావా, లేక నిజంగా నీ చూపున కట్లాగే కనిపిస్తున్నదా అని ప్రశ్నించగానే ఆమె చిన్నగా నవ్వుతూ నీవన్నమాట కాదనవలసిన అవసరమేమిటి, అదిగో నల్లగా ఉన్న ప్రదేశం కనిపించటం లేదా అని అనగానే. వచనము: ఆమె అట్లా అనేసరికి స్పష్టంగా చూచింది వినత. ఉత్పలమాల: వినత కద్రువతో నేను చెప్పినది సరికాదు అన్నది. దానికి కద్రువ, ఈ వివాదం వ్యర్థంగా దేనికి, ఒక పందెం వేము అన్నది. దానికా వినత, నీవేది పందెంగా నిర్ణయిస్తావో దానికి నేనంగీకరిస్తాను కనుక పందెమేదో ఒకటి నిశ్చయించుము అన్నది. వచనము అనగా విని వినత ముఖంలోకి చూచి కద్రువచనము: తేటగీతి, ఈ విషయంలో నీవు గెలిస్తే నేను దాస్యం చేస్తాను, నేను గెలిస్తే నీవు దాస్యం చేయాలి, ఈ పందెం కాద్దాం అని పలికింది కద్రువచనము. కందము: రాజా. కద్రువ అట్లా పందెం కాయగానే అరుణుడి తల్లికి శాపం ప్రేరేపించగా పందెం అంగీకరించటానికి ఉత్సాహపడింది. వచనము: వినత కూడా తెగించి పందెం అంగీకరించింది. ఆ విధంగా వారిద్దరూ పంచభూతాలు సాక్షిగా పందెం వేసుకున్నారు. కద్రువ తెలివిగా, ఇప్పుడు భర్తకు సేవ చేసే సమయమైనది కనుక రేపు వచ్చి గుర్రాన్ని చూద్దామని అప్పటికి చూపు తప్పించింది. వినత అమాయకురాలు కనుక సరే అన్నది. ఆ విధంగా వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తరువాత సీసము, తేటగీతి, కద్రువ కుటలబుద్ధితో కొడుకులను పిలిచి కన్నీళ్లు కారుస్తూ నేను వినత సముద్రతీరానికి ఉత్సాహంగా వెళ్లాం. అక్కడ అచ్చమైన తెల్లని గుర్రం కనిపించింది. వినత అది చూచి గుర్రమెంత తెల్లగా ఉన్నది అన్నది. నేను ఆమె అన్నదానిని కాదనటానికే తోకలో నలుపున్నదన్నాను. కోపంతో ఇద్దరం పందెం వేసుకున్నాం. ఓడిపోతే సవతికి దాస్యం చేయాలి. నేనెట్లా చేయగలను, కనుక నాయనలారా తోకను నలుపు చేయండిరా అన్నది. చంపకమాల: కద్రువ అట్లా అనగానే వాసుకి మొదలైన వారు అన్నారు, అయ్యో తల్లి, ఇది ధర్మం కాదు. నీవు చెప్పిన పద్ధతి శుభాలను కలిగించదు. అంతేకాక ఆమె కూడా గౌరవబుద్ధితో పరికించినప్పుడు మాకు తల్లియే గదా, మమ్మా పనికి ఆదేశింపవచ్చునా? జరగనున్నది జరగకమానదు. మేమీ పాపకృత్యము చేయలేము. కందము: అట్లా కాదు, నేను చెప్పిందే చేసి తీరాలని కనుక నీవంటే మేమిల్లు ఊరు వదలి పొరుగు దేశాలకైనా పోతాం తప్ప తల్లి, మమ్ములను నిర్బంధించటం మంచిది కాదు. కందము: ఆ సమయంలో కొందరు కొడుకులు మనకెందుకీ గోలంతా, అమ్మకు ముఖం తప్పించుదామని ఎక్కడికో వెళ్లిపోయారు. వారిని గురించి తల్లి మాతృప్రేమను కూడా వదిలిపెట్టి రాతిగుండె కలదే. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. కద్రువ తన కొడుకులకు జనమేజేన వలన నాశంబు గల్గునట్లు శపించుట. చంపకమాల: ఆదిముని నరుడన్నవాడు కోర్కెతో చంద్రవంశీయుడైన పాండురాజునకు కుంతీదేవి కడుపున పుట్టి ధనంజయుడు మొదలైన పేర్లతో ప్రపంచ ప్రఖ్యాతుడైన వానికి మనుమడు జనమేజయుడు శత్రుభయంకరుడై రాజ్యపాలనం చేస్తాడు.
ఉత్పలమాల. ఆ జనమేజయుడు తండ్రి ప్రీతి కొరకు కోపంతో సర్పయాగం చేస్తాడు. మీరంతా భయంకరమైన ఆ నిప్పు మంటలలో పడి మాడండి అని తల్లి పిల్లలను శపించింది. ఆ శాపానికి భయపడి పాములు కద్రువతో, తేటగీతి రాజా, తల్లి నీవు చెప్పినట్లు అన్ని విధాలా ఉత్తమాశ్వం తోకను నల్లగా చేస్తామని పాములు వేగంగా వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లని వెంట్రుకల గుంపైనారు. కందము కద్రువ చూచి సంతోషంతో ఆగలేక వినతను పిలిచి చూపించింది. అభం శుభం తెలియనిది కనుక వినత కూడా సవతి వంచనను గుర్తించలేక దైన్యం పొందింది. కందము సంతోషం పట్టలేక నవ్వుతూ కద్రువ నాకు దాసివికమ్ము, ఈ దిగులు వదిలిపెట్టుము అనగానే వినత సరేలెమ్మని సిగ్గు దిగులు వదలి ఆమెకు చక్కగా దాస్యం చేసింది. వచనము కపట విజయంతో కద్రువ సత్యవనయాది గుణవతి అయిన వినతను దాసిగా చేసి మామూలు పరిచారికలు చేసే పనులు చెప్పి హీనంగా బాధిస్తున్నది. మహాపతివ్రత అయిన వినత మాత్రం తన పెద్ద కొడుకు చెప్పినట్లు రెండో గ్రుడ్డు పగిలి బయటపడే కొడుకును తలుచుకొంటూ ఎప్పుడు తనకీ దాస్యం పోతుందా అని ఆశతో దాస్యం జాగ్రత్తగా చేస్తూ ఉన్నది. ఉత్పలమాల. ఆ గరుత్మంతుడిని తాత బ్రహ్మగోముతో లాలిస్తున్నాడు. పైగా యౌవనమదం, శరీరంలో కొవ్వు బలిసిపోతున్నది. గర్వం, దర్పం, ఔద్ధత్యం రోజురోజుకు అతిశయిస్తుండగా లోకాలన్నిటా యథేచ్ఛగా విహరిస్తున్నాడు. ఒకరోజు నారద మహర్షి నెమ్మదిగా అతడిని సమీపించగా, వచనము గరుత్మంతుడు నమస్కరించి నిలువగా అతడితో నారదుడు ఇట్లా అన్నాడు. తేటగీతి, నాయనా, నీవు గొప్ప పరాక్రమశాలివి, కశ్యప బ్రహ్మకుమారుడవు అయి ఉండి నీ తల్లి ఒక ప్రక్క తన సవతికి నీచంగా దాస్యం చేస్తుంటే అదేమీ పట్టించుకొనకుండా ఇట్లా తిరగటం ఏం బాగుంది? చంపకమాల. నారదముని అట్లా అనగానే విన్న గరుత్మంతుడు, అయ్యో, మా అమ్మ దాస్యం చేస్తున్నదా? ఎందుకో చెప్పుము నారదా అని ప్రార్థించగా ఆయన స్పష్టమైన మాటలలో గుర్రాన్ని చూచింది మొదలు కద్రు వినతల మధ్య జరిగిన కథనంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. చంపకమాల. చెప్పగానే ఆయన మనస్సంతా కలత చెందింది. కోపం వచ్చింది. ఆ బాధతో కోపంతో అన్నాడు, ఆహా, చాలా బాగుంది, అక్కగారు మేలు చేసింది, చెల్లెలు కనీసం బ్రతుకుతున్నది అని అంటూ వెంటనే వాయువేగంతో వెళ్లి ఏమీ మాట్లాడకుండా దుహకంతో తల్లికి ప్రణామం చేశాడు. వచనము కద్రువ దగ్గరకు వెళ్లి గరుత్మంతుడు, చంపకమాల మహావినయంతో నమస్కరించి తారట్లాడుతూ బంధుత్వాల్ని త్రవ్వుతూ గరుత్మంతు డీ విధంగా అన్నాడు. నీ చెల్లెలు పాపం దుహకంతో కందిపోతూ చేసే ఈ దాస్యం కథ వలన నీకు వచ్చే గొప్ప ఏమిటి? ఆ అమాయకురాలిని వదిలిపెట్టుము, నీకెంతో గౌరవం దక్కుతుంది. చంపకమాల. అమ్మా, నీ 1000 మంది కొడుకులతో పాటుగా నేను నీకు కొడుకునే, కనుక నా ముఖం చూచైనా మా అమ్మను వదిలిపెట్టుము. ఇది ధర్మమా అధర్మమా అనే వగలమాటలు నాకెందుకు? నా తల్లికి దైన్యం కలగటం కూడా దైవం పనే, కనుక విడిచిపెట్టితే నేను సంతోషిస్తాను. వచనము ఆమెకు ఈ మాటలు రుచించలేదు. అందుకని మూతి ఒక ప్రక్కకు తిప్పి ఎగతాళిగా గరుత్మంతుడితో ఈ విధంగా అన్నది. మత్తేభము, చాలా బలవంతుడవే, చాలా నేర్పుగానే మాట్లాడావు, పోరాపో. ఈ వట్టిమాటలతో ఏమి లాభం? బంధుత్వం, చెల్లెలు, కొడుకు వంటి మాటలు, మీ అమ్మ మీద నీకు నిజంగా ప్రేమంటూ ఉంటే పోయి వెంటనే అమృతం తీసుకొనిరా. మీ అమ్మను నేను వదిలిపెట్టుతాను, మీకు నీ వన్నట్లు అనంత సంతోషం కలుగుతుంది. చంపకమాల. కద్రువ చెప్పిన మాటలు విని వెంటనే సుపర్ణుడు తండ్రి దగ్గరకు వెళ్లి తనకు పెద్దమ్మకు జరిగిన సంభాషణ అంతా వివరించి ఇట్లాగైనా సరే అమృతం తెస్తానని అంగీకరించి వచ్చాను అని చెప్పాడు. అంతా విని కొడుకును తేరిపార చూచి మనస్సులో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందాడు. కందము, నీవు నిర్మల హృదయుడవే, కాని ఆ అమృతం వాసవుడు చాలా జాగ్రత్తగా భద్రం చేస్తాడు, కనుక దేవతలకే అది చిక్కదు, మరి నీకట్లాంటిది ఎట్లా సాధ్యం? వచనము రహస్యం చెప్పుతాను, వినుము. చంపకమాల. జలం రక్షిస్తుంటే దాని మధ్య అగ్ని మండుతూ ఉండగా కత్తులతో, బల్లెం వంటి పదునైన ఆయుధాలతో మదించి తీవ్రకోపిష్టులై పెద్ద శరీరాలున్న రాక్షసులనేకమంది కాపలా కాస్తుండగా ఇనుపవలలో అమృతం సురక్షితంగా ఉంటుంది. అందుకని అది దేవతలకైనా దుర్లభమనటం జరిగింది. కందము. తండ్రి అట్లా చెప్పగా విని పక్షిరాజు నవ్వుతూ దివ్యతేజస్సు కల తండ్రి,
పుత్రస్నేహంతో అన్నావే తప్ప నా శక్తి తెలియదా? చాలా బలశాలిని, ఉపాయం తెలిసినవాడను, నన్ను చిన్నవాడిగా భావించవద్దు అని సూచన. మత్తేభము: నీకనుమానమక్కరలేదు, అమృతం తప్పక తెస్తాను అనేసరికి తండ్రి ఉబ్బితబ్బిబ్బైపోయి కౌగిలించుకుని, బాబూ, నీ నిర్ణయమంతే అయితే సరే. ఒక ఏనుగు, ఒక తాబేలు ఉన్నాయి. అవి ఘనజంతువులు, వాటిని తింటే బలం వస్తుంది. నీకు వాటిని నీ ఆహారంగా నిశ్చయించాను అన్నా. అవి తినిపోయిరా. వచనము అనటంతోనే సంతోషంతో ఆ ఏనుగు, తాబేలు ఎక్కడున్నాయి, వాటి సంగతేమిటి అని కొడుకు ప్రశ్నించగా తండ్రి ఇట్లా అన్నాడు: సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. కశ్యపుడు గరుడునకు గజకచ్చపంబుల తెయం గెడింగించుట. తూర్పు సముద్రం చెంత ఒక గొప్ప పర్వతం ఉన్నది. దాని శిఖరాలు ఆకాశాన్ని కప్పివేస్తుంటాయి. దాని పేరు ఒరగము. దాని ప్రక్కనే ఒక ఏనుగు నివసిస్తూ ఉన్నది. ఆ కొండ ప్రక్క ఒక కొలను, అందులో నీరు స్వచ్ఛంగా తీయగా ఉంటుంది. ఆ ఏనుగు ఆ కొండపై తిరుగాడుతూ ఉంటే ఎత్తుపల్లాలు, గట్టు మెట్టు ఏకచదరమైపోతుంది. ఆ ఏనుగు ఆ కొలనులో నీరు త్రాగటానికి ప్రతిరోజూ వెళ్లుతుంది. ఉత్పలమాల: ఆ కొలనులో పెద్ద శరీరం కల బలిష్టమైన పెద్ద తాబేలు ఉంటున్నది. నీరు త్రాగటానికి ఏనుగు దప్పికతో వస్తే అది త్రాగనివ్వకుండా పోట్లాడుతుంది. ఆ ఏనుగు కూడా అట్లాగే పగ, రోషం రోజు రోజుకు ఎక్కువ కాగా జీవిస్తూ ఉన్నది. కందము: వాళ్లు మధుకేటభులనే రాక్షస శ్రేష్ఠులు. కాని తాబేలు, ఏనుగులుగా పుట్టినందువలన తామెవ్వరో తమకు తెలియనందున భయంకరంగా ఒకరితో ఒకరు కయ్యమాడుకుంటున్నారు. కందము: ఆ రెండు విడివిడిగా ఉన్నప్పుడు శివుడైనా పట్టుకొనలేడు. రాత్రిపూట ఆ రెంటిని ఒకేసారి పట్టుకొనాలి. ఇదే ఉపాయం. వచనము కశ్యపుడట్లా అనగా వినత కుమారుడైన గరుత్మంతుడు, ఆట వెలది. మీరు రెంటిని ఒకేసారి పొదివి పట్టుకొనాలి అంటారు. ఒకటేమో చెరువులో ఉంటుంది, మరొకటి కొండమీద తిరుగుతుంది కదా. ఇదెట్లా వీలుపడుతుంది? వచనము అదంతేటగీతి అని ఆ మునిశ్రేష్ఠుడు ఉపాయం చెప్పుతాను వినుము అని. చంపకమాల: ఏనుగు నీళ్లకు రాగానే తాబేలు పోట్లాడటం ప్రారంభిస్తూ ఒడ్డుమీదికి వస్తుంది. ఆ సమయం కొరకు నీవు ఉపాయంగా తొందరపడకుండా పొంచి ఉండాలి. వచనము తండ్రి మార్గం చెప్పగానే ప్రయాణమైపోవటానికి వంగి నమస్కరించిన కొడుకును ప్రేమగా చూచి ఆ మహా తపస్వి ఇట్లా అన్నాడు: నీవు ఆ ఏనుగు తాబేళ్లను ఆహారం చేసుకుంటే అమృతం తెచ్చే శక్తి నీకు వస్తుంది, సందేహం లేదు అని ఆశీర్వదించాడు. మత్తేభము: గరుత్మంతుడు తండ్రి చెప్పినదంతా శ్రద్ధగా విని ఉత్సాహం ఒరకలు వేస్తుండగా రెక్కల జంట నుండి వెలువడే కాంతులు సూర్యకాంతిని కప్పివేయగా ఆకాశంలో దేవతల విమానాలు అతడి రెక్కల గాలికి చెల్లాచెదరు కాగా ఉరగమన్న పేరున్న ఆ కొండతిప్పకు వెళ్లాడు. కందము: తన శరీరాన్ని చిన్నదిగా చేసుకొని ఎవరికీ తెలియకుండా దాక్కొంటూ భయంకరమైన ఆ ఏనుగు నీళ్లకు బయలుదేరగా వెన్నంటి తాను వెళ్లాడు. ఉత్పలమాల: ఏనుగు చెరువును సమీపిస్తుండగానే గాలెవలన దాని మదజల వాసనను పసిగట్టి తాబేలు మహోద్రేకంతో కొలను కడ్డంగా నిలబడింది. అసలే దప్పికతో ఉన్న ఏనుగుకు కోపం హద్దులు దాటింది. వెంటనే మహాభయంకరంగా తాబేలు పైకి దూకింది. చంపకమాల: ధర్మరాజా, దప్పికతో వచ్చిన ఏనుగు అడ్డుపడిన తాబేలును తన వాడియైన మునికాళ్లతో తొక్కింది. తాబేలేమో సగం నీటిలోనే ఉంటూ తన గట్టి గోళ్లతో ఏనుగు పాదాల పైభాగాలను చీల్చింది. ఏనుగు తొండంతో బాదింది. తాబేలు దంతాలతో కొరికింది. ఈ విధంగా యుద్ధం భయంకరంగా సాగింది. ఉత్పలమాల: ఈ విధంగా రెండు పోరిపోరి విసుగెత్తి కోపం, మదం విజృంభించగా తాబేలు నీటిలో నుండి బయటకు వచ్చి గజరాజును ఆక్రమించింది. అదను చూచి గరుత్మంతుడు తాబేలును కుడికాలితో, ఏనుగును ఎడమ కాలితో గోళ్లకు పట్టుకార్లకు వ్రేలాడదీసినట్లు వ్రేలాడదీశాడు. వచనము ఈ విధంగా గరుత్మంతుడు గోళ్లతో పట్టుకొనగా తాబేలు, ఏనుగు తమ శరీరాలు తిరగబడగా ఎగిరిపడ్డాయి. అప్పుడతడు మత్తేభము ఆ రెండు జంతువులను గోళ్లతో అదిమి పట్టుకొనేసరికి అవి స్వాధీనము తప్పి మూర్ఛపోయాయి. ఆ రెండింటితో ఆకాశంలోకి ఎగరటం ఎట్లా ఉన్నదంటే, రెండు మేఘాలు తనమీద వాలగా బంగారుకొండ ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగా ఉన్నది. అట్లా గర్వాతిశయంతో ఎగురుతూ దూరంగా పోయి ఒక చెట్టు కనిపించగా ఆట వెలది.
5 యోజనాల పొడవున్న ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ రెంటిని తిందామని అనుకుని గరుత్మంతుడు సంతోషంతో దానిమీదికి వాలాడు. కందము వ్రాలేసరికి ఆ పెద్ద బరువుకు అంత కొమ్మ కూడా విరిగిపోయింది. ఆ కొమ్మలో కొందరు మునులుండటం చూచిన గరుత్మంతుడి మనస్సు బాధపడి తేటగీతి భూమిపై పడబోతున్న ఆ కొమ్మను ముక్కున పట్టుకొని ఆ మునులకేమాత్రం స్థానభ్రంశం కాకుండా చూస్తూ నెమ్మదిగా ఎగిరేసరికి ఆ మునులు చూచి ఆశ్చర్యపడి వచనము అతడు గరుత్మంతుడని మనస్సులలో భావించి దయతలచి కందము గరుత్మంతుడికి తప్ప ఈ విధమైన బలము నేర్పు ఇతరులకు లేవని ఆ మునులు అతడిని దీవించి ఆ చెట్టు కొమ్మను వదిలిపెట్టి వాళ్లకిష్టమైన చోటికి వెళ్లిపోయారు. వచనము వెళ్లగా గరుత్మంతుడు సంతోషించాడు. ఆ తరువాత ఆట వెలది. ఈ పెద్ద కొమ్మ నిక్కడ వదిలిపెట్టితే ఇక్కడున్న జంతువులన్నీ నలిగి చచ్చిపోతాయి. మరి ఇప్పుడేం చేయాలన్న బాధ కలిగింది ఆ గరుత్మంతుడికి. వచనము అప్పుడు తేటగీతి ఓయి పక్షిరాజా, పూజ్యులైన దేవతలు నీకనుజ్ఞ ఇస్తున్నారు. దురాచారాలతో అపవిత్రమైన కులిందదేశ సముద్ర ప్రాంతంలో ఈ కొమ్మను వదిలిపెట్టుము అన్న మాటలు ఆకాశంలో వినిపించాయి. కందము వినగానే ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడివారు చచ్చేటట్లుగా ఆ పెద్ద కొమ్మను తన మనస్సులోని కలతతో పాటు విడిచిపెట్టాడు. వచనము కొమ్మను అట్లా వదిలిపెట్టి చాలా విలాసంగా ఒక కొండపై ఉన్న చదరమైన మైదానానికి పోయి కందము ఏనుగు తాబేలు ఆరెండింటి నెత్తురు కండలు క్రొవ్వు మెదడు తృప్తిగా భుజించి సంతుష్టుడై పక్షిరాజు కావలసిన బలాన్ని పొంది ఆపరాని వేగంతో అమృతం కొరకు వెళ్లాడు. వచనము ఈ విధంగా కందము అమృతం దగ్గరకు వెళ్లేసరికి దాని చుట్టూ అగ్ని మండుతున్నది. ఆ మంటలు తాకితే రెక్కలు కమిలిపోతాయేమోనన్న భయంతో తాత బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు ఉపాయం కొరకు. వచనము వెళ్లి ఆయన పాదపద్మాలకు వంగి నమస్కరించి చంపకమాల పవిత్రమైన ఆలోచన కలవాడా, మా అమ్మకొక కారణంగా దాస్యం కలిగింది. దానిని పోగొట్టుకునే నిమిత్తం నాకు అమృతం తేవలసి వచ్చింది. ఈ పనిలో నా కగ్నివలన అవమానం కలుగుతుందన్న భయంతో నీ శరణాగతుడనే వచ్చాను. దోహకంలో ఉన్నవారికి ఆశ్రయమైనవాడా, నన్ను రక్షించవా అని గరుత్మంతుడు ప్రార్థించాడు. వచనము తాత్పర్యం అనగా చంపకమాల బ్రహ్మకు గరుత్మంతుడి పైన వాత్సల్యమున్నది, మనమడు కదా, అందుకని చెప్పుతున్నాడు. నాయన వెన్న తెచ్చి ఆ అగ్నిలో వేస్తే ఆయన దానికడుగునబడి ఆ బరువుకు తగ్గి ఉంటాడు. నీ కోరిక నెరవేరుతుంది. సమయం చూచి అమృతం తీసుకొని పొమ్ము అని చెప్పగా ఆట వెలది. మనస్సులో సంతోషంతో పొంగిపోయి ఆలమందలున్న చోట్లన్నీ వెదికి కొండంత వెన్న కూర్చుకొని ఆ అగ్నిదేవుడి మీద వేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. గరుడు డింద్రుని జయించి యమ్ముతంబు తెచ్చి కద్రువకు జూపుట. శార్దూల విక్రీడితము. అగ్ని ఆరిపోగా చుట్టూ ఉన్న నీళ్లను బయటకు చల్లి కాపలా ఉన్న రాక్షసుల విజృంభణం అణచి హృదయోల్లాసంతో ఇనుపవలను ఛేదించి అడ్డు అదుపు లేని స్వేచ్ఛా విహారంతో అమృతాన్ని అపహరించి నక్షత్రమార్గాన ఎగిరిపోవటం మొదలుపెట్టాడు. వచనము దానినంతా తెలుసుకొని మత్తేభము కయ్యానికని దేవేంద్రుడు సేనతో భయంకరంగా బయలుదేరి యుద్ధంలో తన సేననంతా గరుత్మంతుడు చెల్లాచెదరు చేయగా కోపంతో కళ్ళెర్రపడగా రౌద్రంతో మనస్సంతా నిండిపోగా ఇంద్రుడు భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కందము ఆ వజ్రాయుధం తానేమీ చేయలేక పర్వతాలను నరికిన తన గొప్పతనమంతా గరుత్మంతుడి విషయంలో మొక్కుపోవటం తెలుసుకొని ఇంద్రుడి దగ్గరకు తిరిగిపోయింది. కందము దేవేంద్రుడు కూడా చేసేదేమీ లేక ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై తన నగరానికి దిగులుతో తిరిగిపోయాడు. చంపకమాల గరుత్మంతుడా విధంగా బ్రహ్మదేవలన ఆశ్చర్యకరమైన బలపరాక్రమాలు వెల్లడి కాగా యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి ఆ విజయమహోత్సవంతో ముల్లోకాలలో తనకెత్తులు నిండారగా అమృతభాండాన్ని తెచ్చాడు. తేటగీతి అమృతభాండం తెచ్చి క్రింద పెట్టి కద్రువకు సంతోషం కలిగేటట్లు చూపించి తన తల్లి దాస్యం చెల్లిపోయిందనిపించుకొని తిరిగి ఆ అమృతం కుండను తానే తీసుకుని గడుసుదనంతో దూరంగా పోయి నిలబడి వచనము గరుత్మంతుడిని భయపడుతున్న చూపులతో చూస్తూ ఉన్న కద్రువతో మత్తేభము తల్లి నీవన్నావు అమృతం తీసుకొని రమ్ము అని
ఆ మాటను పట్టుకొని అనేక విధాల కష్టాలు పడి కార్యం సాధించుకుని వచ్చాను. మన ఒప్పందం చెల్లింది. జనులందరికీ ఈ విషయం స్పష్టంగా చాటి చెప్పాను. మా అమ్మను తీసుకొని పోతున్నాను. నీవు ఏమీ భ్రమ పెట్టుకోకు. మత్తేభము అని ధర్మానుగుణంగా చెప్పి తన మాట నేర్పుకు లోకం మెచ్చుకొనగా కద్రువకు కీర్తి గొప్పతనం పోగా చక్కగా తన తల్లిని ఇంటికి పంపి అమృతాన్ని తిరిగి ఇంద్రుడి కర్పించాడు. వచనము ఈ విధంగా ఆమెకు తగినట్లు బుద్ధి చెప్పి అమృతాన్ని ఇంద్రుడి కర్పించి అందరిచేత మన్ననలంది. ఆ ఇంద్రుడిని అతడితో పాటు ఇరుప్రక్కల కొలువు దీరిన దేవతలను మునులను చూచి చంపకమాల కద్రువ తన కొడుకులను ఆజ్ఞాపించి పంపి తెల్లని గుర్రం తోకను నలుపుగా చేసి పందెంగెల్చి నా తల్లిని దాసిగా చేసుకున్నయి కనుక నేను నా తండ్రి ఆనతితో మా పెదతల్లిని మాటతోనే ఓడించాను. ఈ విషయంలో మిమ్మల్ని ఎదురించవలసి వచ్చింది. దానిని మరిచిపోయి నన్ను బంధుప్రీతితో చూడండి. వచనము అని ఇంకా కందము ఆ విధంగా మా అమ్మను బానిసగా చేసిన పాపాన బోయిన ఆ కద్రువ సంతానాన్ని మా తండ్రి మీరు ధర్మం సాక్షులుగా నా ముక్కుతో పొడిచి ఉగ్రంగా చీల్చి చెండాడుతాను. వచనము అని అనగా ఆ గరుత్మంతుడిని అందరూ ప్రశంసించారు. ఆ మునులు దేవతలు ఇంద్రుడితో ఇట్లా అన్నారు, ఈయనకేదైనా వరమివ్వరాదా అని. ఆయన ఆలోచించి ఈయన మన వరాల కాసుపడేటంత తక్కువ శక్తి కలవాడు కాడు. ఈయన సాక్షాద్విష్ణువు. భవిష్యత్తులో సూర్యుడనే యాదవరాజునకు మనుమడే పుట్టి కృష్ణుడన్న పేరుతో లోక కళ్యాణం కొరకు అవతరించనున్నాడు. ఈ ప్రస్తుత మూర్తిలో కూడా అనేక కార్యాలు నిర్వహిస్తాడు అని చెప్పాడు. అంతట గరుత్మంతుడు వారి నందరినీ పంపించివేసి సీసము తేటగీతి బ్రహ్మదేవుడంతటివాడు ముద్దుగా ప్రత్యేకాహారం ఏర్పాటు చేసి పెంచితే పెరిగినవాడియనే కదా. అంత పెద్ద శరీర బల వేగాలున్న గజకచ్చ పాలను ఒకేసారి అవలీలగా పైకెత్తుకొని పోయిన బలశాలి ఈయనే కదా. అంత పెద్ద కొమ్మ విరిగితే దానిపై నున్న వాలఖిల్లిలనే మునుల క్షేమం కొరకు ముక్కున ధరించినవాడియనే కదా. దేవతా సైన్యంతో దండెత్తి వచ్చిన ఇంద్రుడిని జయించి అమృతం తెచ్చిన వాడియనే. తన మాట తప్పకుండా తల్లి దాస్యాన్ని పోగొట్టి తిరిగి తాను తెచ్చిన అమృతాన్ని ఇంద్రుడి కర్పించిన మహానుభావు డియనే కదా. వచనము ఈ విధంగా వర్ణించి భీష్ముడు కందము ధర్మజ నీవు గొప్ప పుణ్యశాలవైనావు. ఎందుకంటే ఈ గరుత్మంతుడి కథ ముక్తికి సోపానం, వ్యయంకాని నిర్గుణమైన సుఖం ముక్తి కదా. ఈ కథలో మానవ స్వభావమున్నందున గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. వచనము గరుత్మంతుడి కథ విన్న తరువాత ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు, బ్రాహ్మణునకేదైనా ఇస్తానని ఇవ్వనివాడేగతి పొందుతాడో చెప్పుమని అడుగగా ఒక ఉదాహరణంతో నీకది స్పష్టం చేస్తాను వినుమని భీష్ముడన్నాడు. సీసము తేటగీతి ఒక నక్క ఒక కోతి స్నేహంగా ఉండేవి. ఎందుకంటే పూర్వజన్మలో అవి మనుషులు స్నేహితులు కావటం వలన ఇట్లా ఉండగా ఒకరోజు కోతి నక్కతో ఇట్లా అన్నది, ఏ పూర్వజన్మ పాపం వలన నీవీ జన్మలో పీనుగు మాంసం తిండిగా బ్రతకవలసి వచ్చిందో కదా అని. ఆ మాట విన్న నక్క పూర్వజన్మ జ్ఞానుల జాతిలో పుట్టినది కావటం వలన దుఃఖం పొంది నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడికిస్తానన్న ధనమివ్వనందువలన నాకీ నీచజన్మ వచ్చింది అని చెప్పింది. వచనము అందువలన ఆశపెట్టి బ్రాహ్మణుడికివ్వకపోవటం మంచిది కాదు అని చెప్పగా విని ధర్మరాజు గొప్ప గుణాలున్న హీనవర్ణుడికి మంత్రతంత్రాదులు బోధించటం ధర్మమా కాదా అని అడిగాడు. దానికి భీష్ముడిట్లా అన్నాడు, నీ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ ఉదాహరణంగా చెప్పుతాను వినుము అని ఇట్లా చెప్పాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము బ్రాహ్మణుడు హీనవర్ణునకు వైదిక మంత్రంబులుపదేశింపగూడదనుట. హిమాలయం మీద అనేకమంది బ్రాహ్మణులు తపస్సు చేసుకొంటూ ఉండగా ఆ ఆశ్రమానికి ఒక శూద్రుడు వచ్చి గురువుగారిని ప్రార్థించాడు, నాకు తపస్సును బోధించండి అని. దానికాయన శూద్రుడికి వైదికం బోధించకూడదు, నీవు మాకు సేవ చేసుకొంటూ ఉండుము అని చెప్పాడు. వాడు కూడా ఒక పర్ణశాల కట్టుకొని ఒక ప్రక్క ఉంటూ అతిథులకు దేవతలకు పితృదేవతలకు పూజలు చేసుకొంటూ ఉండేవాడు. కందము నియమంతో వినయంతో జాలి కలిగేటట్లుగా ధర్మబద్ధుడై అతడు క్రియలు చేస్తుంటే దయతో చూడటానికని మునుల గురువు అతడి గుడిసెకు వెళ్లాడు. ఆట వెలది.
వెళ్లి అతడు చేసే వేద కర్మానుష్ఠానం చూచి అందులో ఉన్న లోపాలు చెప్పి పుణ్యాత్ముడా, పుణ్యకర్మ ఇట్లా చేయాలి అని దయతో బోధించాడు. కందము. అతడు దానికి సంతోషించి అదే విధంగా ఆయా కర్మలు చేసి చివరకు కాలం సమీపించగా మరణించి ఒక రాజునకు అన్ని సద్గుణాలు కల కొడుకై జన్మించాడు. కందము. మునినాథుడు కూడా కాలాంతరంలో శరీరాన్ని విడిచి ఆ రాజకుమారుని దగ్గర ఒక బ్రాహ్మణుడికి కుమారుడై సకల వేద విద్యలకు నిలయంగా జన్మించాడు. చంపకమాల. ధర్మరాజా. తర్వాత ఆ రాజకుమారుడు రాజే బ్రాహ్మణ కుమారుడిని పురోహితుడిగా చేసి కావలసిన సంపదనిచ్చాడు. ఆ రాజెప్పుడు ఆ పురోహితుడిని ఓరకంట చూచి నవ్వేవాడు. అతడికర్థం కాక ఆ నవ్వుకు కారణం ఏమిటా అని ఆలోచించేవాడు. వచనము. ఒకనాడు సమయం చూచి ఆ పురోహితుడు ఆ రాజుతో, ప్రభూ, నన్ను చూచినప్పుడల్లా మీరు నవ్వుతారు. నావలన ఏదైనా దోషం ఉన్నదా? ఉంటే చెప్పండి, ఇదే నాకు వరం అని అడిగాడు. దానికి రాజు తనకు పూర్వజన్మ స్మృతి ఉండటంచేత పూర్వజన్మ తెలిపి ఆ సమయంలో తన అనుష్ఠానంలో ఏమైనా విధులను బోధిస్తానని స్పష్టం చేసి శూద్ర విషయోపదేశం వలన పరమగతిని తప్పి ఈ విధంగా రాజసేవాత్మకమైన పౌరోహిత్యాన్ని నడపటానికి నీకు పుట్టవలసి వచ్చింది. నేను పూర్వజన్మ స్మృతి కలవాడనవటం చేత నవ్వాను. ఇంతేకాని నీవు ఒక్క కల్మషం కూడా లేనివాడవు, ధర్మపరుడవు, గురుడవు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోమ్ము అని పెక్కుగోవులను కనకరాశులను ఇవ్వగా ఆ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మ పుణ్యం వలన మనస్సు నిర్మలమై ఉండటంచేత ఆ రాజు చెప్పినదంతా కలవలే తనకు తోచగా సంతుష్టుడై దానాల వలన, తీర్థస్నానాల వలన, జపహోమానుష్ఠానాల వలన పాపాలు పోగొట్టుకొని ఆ పుట్టుకను విడిచి మునికి పుట్టి ఎప్పటి ఆశ్రమంలో తపస్సు చేసి మహాపదం పొందాడు. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు తప్ప తక్కిన వారికి ఉపదేశం చేస్తే బ్రాహ్మణుడు పాపాత్ము అని అడుగగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.